ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 15 నుండి 20వ వచనం వరకు. సావధానంగా వినండి. 4 శ్రమను గురించిన ప్రవచనం. ఈ బబులోను రాజ్యం తమ సామంత రాజ్యాలను ఎంతో వేధించింది. అందుకు వీరికి శిక్ష, శ్రమ. తమ పొరుగువారి మానము చూడాలని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేసే వారికి శ్రమ. కల్దీయులు ప్రజలను దోచుకున్నారు, వారిని అణగదొక్కారు, వారిని అవమానపరిచి చిత్రహింస చేశారు. అది వారికి ఒక ఆట, చెలగాటం. వారి చేత తాగించి కైపెక్కించి వారిని వారి శక్తి సామర్థ్యాలను పాడు చేశారు. వారి చేత తాగించేది ఒక విధమైన మత్తుమందు. దానివల్ల వారి మానసిక శక్తులు పూర్తిగా అంతరించిపోతాయి. కల్తీ మాదక పదార్థాలు వారి చేత తాగిస్తారు. వారిని దిగంబరులను, వివస్త్రులను చేసి అవమానపరుస్తారు. వారిని హేళన చేస్తారు. వారిని హాస్యాస్పద స్థితికి దిగజారుస్తారు. బబులోను చిత్తరువు భయంకరమైనది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం, తిరిగి 17వ అధ్యాయం 2వ వచనం, 18వ అధ్యాయం 3వ వచనంలో బబులోను మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయింది. బబులోను మహావేశ్య. భూరాజులు ఆమెతో వ్యభిచరించారు. భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైపోయారు. సమస్త జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయారు. భూరాజులు దానితో వ్యభిచరించారు. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులయ్యారు. ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు. నీవు త్రాగి నీ మానమును కనపరుచుకుంటావు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇవ్వబడుతుంది. అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడుతుంది. బబులోను, నీవు చేసిన దానికి ప్రతీకారం చేయబడుతుంది. నీవు బహిరంగముగా అవమానమే పొందుతావు. నీకు ఘనత కాదు, పరాభవం కలుగుతుంది. నీకు అపకీర్తి. నీ వైభవమంతా మట్టిపాలవుతుంది. నీవు పొరుగువారికి ఏది తాగించావో అదే నీవు తాగుతావు చూడు. నీ మానమును కనపరుచుకుంటావు. సున్నతి లేని నీ స్థితి బహిరంగపరచబడుతుంది. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు అందించబడుతుంది. ఇది ప్రతీకార చర్యకు సంకేతం. ఆ పాత్రలోనిది నీవు తాగి తూలిపడతావు. కీర్తనలు 75:8వ వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుతున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోస్తున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివెయ్యాలి. యెహోవా క్రోధపాత్ర. దానిని తాగిన వారు తూలిపడతారు. తూలిపడజేసే పాత్ర క్రోధపాత్ర. అది తాగి సొక్కి సోలుతూ వెర్రివారవుతారు. హబక్కూకు అంటున్నాడు, దేవుని క్రోధపాత్ర నీవు త్రాగి హతమైపోతావు. నీవు కక్కింది నీమీదే పడుతుంది. లెబానోనుకు నీవేమి చేశావో అదే నీ మీదికి వస్తుంది. లెబానోను అరణ్యంలో బబులోను చేసిన ఘాతుకాలు ఎన్నెన్నో. యెరూషలేము ఆలయ నిర్మాణంలో వాడిన లెబానోను దేవదారు దూలాలు దీనికి సాక్ష్యమిస్తాయి. యెరూషలేమును వీరు అలా ధ్వంసం చేశారు. 17వ వచనం.
పశువులను బెదిరించిన బెదురు నీమీదనే పడుతుంది. దేశములకు, పట్టణాలకు, వాటిలోని నివాసులకు నీవు చేసిన నరహత్యను బట్టి, జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవిస్తుంది. బబులోను వారు నిర్దాక్షిణ్యంగా లెబానోనులోని పశువులను వధించారు. ఆ నేరం ఊరికే పోదు, అది వారి నెత్తిమీదికే వస్తుంది. బబులోను శత్రురాజ్యాలలోని మనుషులనే కాదు, పశువులను కూడా నాశనం చేశారు. బబులోను చేసిన నరహత్య, బలాత్కారం అంతా వారికే బెడిసి కొట్టింది. 18వ వచనం నుండి 5వ శ్రమ ప్రవచించబడింది. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించే పోత విగ్రహములందు నమ్మిక ఉంచడము వలన ప్రయోజనమేమిటి? కర్రను చూచి మేలు కొమ్మని, మోగ రాతిని చూచి లెమ్మని చెప్పేవారికి శ్రమ. అది ఏమైనా బోధించగలదా? అది బంగారముతో, వెండితో పూత పూయబడింది గాని దానిలో శ్వాసము ఎంతమాత్రమూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండునుగాక. శ్రోతలు వింటున్నారా? కల్దీయ దేవతా విగ్రహాలు ఎన్నెన్నో ఉన్నాయి. వారు తమ విజయాలను తమ దేవతలకు ఆరోపించి ప్రగల్భాలు పలుకుతారు. ఆ విగ్రహాలు శిల్ప కళాఖండాలే అయి ఉండవచ్చు గాని వాటిని పూజించి ఆరాధించినందువల్ల ప్రయోజనమేమున్నది అంటూ ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు. విగ్రహము అబద్ధాలు బోధిస్తుంది, యెహోవా సత్యాన్ని ప్రకటిస్తాడు. ఆయనే సత్యం. సృష్టికర్త యెహోవా. సృష్టిని ఆరాధించకూడదు, సృష్టికర్తనే ఆరాధించాలి. యెహోవా పరిశుద్ధాలయములో అనగా పరలోకములో ఉన్నాడు. భూలోకమంతా ఆయన ఎదుట మౌనంగా ఉండాల్సిందే. ప్రియ శ్రోతలు వింటున్నారా? తాగుబోతులు, నీతిమాలిన వారు, తాగిన మైకంలో మనిషి ఎంత నీచానికైనా ఒడిగడతాడు. అనేక సందర్భాలలో మర్యాదస్థులమని తాగుతారు, ఇతరుల చేత తాగిస్తారు, మళ్లీ తాగుబోతులు అని వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఎంత తాగితే తాగుబోతు, ఎక్కువ తిండి తింటే తిండిబోతు అంటారు, నిజమే. ఎంత తక్కువ తాగినా అతడు తాగుబోతే. తాగుబోతులు అందరినీ తాగుబోతులను చేసి వదులుతారు. మద్యముతో మత్తులైన వారి బ్రతుకే ఒక దుర్వ్యాపారం. తాగుబోతుల కుసంస్కృతి బబులోనీయులదే. దానిని దేవుడు అసహ్యించుకుంటున్నాడు. తాగుబోతుల కుటుంబాలు కూలిపోయాయి. తాగుడు ఒక మనిషిని ఘోరమైన పాపాలకు నడిపిస్తుంది. చేపల్లాగా తాగుతూ, రహస్యంలో చేయకూడనివి చేస్తూ బయటికి వచ్చి ధర్మపన్నాలు పలికేవారికి శ్రమ. దేవుడంటున్నాడు, బబులోను, నీ పాపాలకు శిక్ష విధించబడుతుంది. నీ ఆగడాలు ఇక సాగవు. ఒక జాతిగా నీవు అంతరించిపోతావు. నీవు పతనమై మట్టి కరుస్తావు. ఇది యెహోవా వాక్కు. తాగుబోతులు దౌర్జన్యపరులవుతారు. చాలా సందర్భాలలో భార్యాభర్తల విడాకులకు కారణం మద్యపానమే. మనిషిని ఎందుకు కొరగాకుండా చేస్తుంది మద్యపానం. మద్యపానం ఆత్మహత్యే అని చెప్పవచ్చు. ఈ అధ్యాయంలో ప్రవక్త విగ్రహారాధనను నిరసిస్తున్నాడు. దేవుని దృష్టిలో విగ్రహారాధన దైవదూషణతో సమానం. దేవుని వైపునకు తిరగాల్సింది పోయి ప్రతిమల వైపు తిరగడం దేవుణ్ణి బాధపెట్టడమే. దేవునికి రోషం పుట్టిస్తుంది విగ్రహారాధన. న్యాయాధిపతుల గ్రంథంలో, యెషయా ప్రవచనాలలో ప్రతిపాదించబడిన ప్రాథమిక సత్యమిదే. ఒక జాతి అధోగతికి పతనమైందంటే దానికి 3 కారణాలున్నాయి. 1 మత విషయిక భ్రష్టత్వం, 2 నైతిక దారిద్ర్యం, 3 రాజకీయ అవినీతి, అరాచకం. జాతీయ సమస్య అన్నిటినీ మించినది. అంతకంటే గొప్ప సమస్య ఆధ్యాత్మికం. సజీవ సత్యదేవునికి, ఆయన మహిమకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానమని దేవుని వాక్యం చెబుతోంది. బబులోనును గురించి హబక్కూకు ప్రవచించినదంతా అక్షరాలా నెరవేరింది. నీ జీవితంలో నీకు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని తోచటం లేదా? అన్నిటికంటే నీవు దేనిని ఎక్కువ ప్రేమిస్తావో అదే నీ పాలిట విగ్రహమై నిన్ను కృంగదీస్తుంది.
విగ్రహం నీకు దేవునికి మధ్య అభ్యంతరం. దేవుడంటున్నాడు, మానవుడా, నేను నిన్ను సృజించాను, నిన్ను విమోచించాను, నీ ప్రేమను ఆరాధనను కోరుతున్నాను. దేవుని హెచ్చరికను త్రోసిపుచ్చితే మానవుడు దైవాజ్ఞను మీరిన వాడవుతున్నాడు. ఈ అధ్యాయం ముగింపులో హబక్కూకు అన్న మాటలను మరోసారి పరిశీలించండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండాలి. ఈ వచనం యేసు రెండో రాకడను గురించిన ప్రవచనం. యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వస్తాడు. ఆయన తన పరిశుద్ధ ఆలయంలోకి ప్రవేశిస్తాడు. వెంటనే భూలోకమంతా ఆయన సన్నిధిలో మౌనం వహిస్తుంది. అప్పుడు అలజడులుండవు, తిరుగుబాటు ఉండదు, దేవునికి విరోధమైనది ఏదీ నోరెత్తజాలదు. మౌనంగా ఉండిపోవలసిందే. ఇప్పుడో ఆయన పరలోకమందున్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కడూ ఏమేమో మాట్లాడుతున్నాడు. అర్ధరహితమైన ప్రేలాపనలు ఎక్కువగా వినపడుతున్నాయి. నోళ్లు మూతపడే రోజు వస్తుంది. యేసుక్రీస్తు రాకడ దినం చాలా సమీపమై ఉన్నది. సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు అయిన యేసు ప్రభువు వస్తేనే కాని వీరి మాటలు, వీరి చేతలు ఆగవు. కీర్తనలు 2 మొదటి వచనంలో గ్రేయకారుడు ప్రశ్న అడుగుతున్నాడు. అన్యజనులు ఎందుకు అల్లరి రేపుతున్నారు? జనులెందుకు వ్యర్థమైన దానిని పలుకుతున్నారు? ఈ ప్రశ్న హబక్కూకు అడిగిన ప్రశ్నలాగే ఉంది గదూ. ఎందుకు వీరంతా అర్థంలేని మాటలు ఊరికే పేలుతున్నారు? వదరుబోతులై మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు దేవునికి దూరంగా ఉన్నారు. దేవుడు ఈ రోజున తన పరలోక పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆ సంగతి వీరెరుగరు. అందుకే దేవునికి వ్యతిరేకమైన నినాదాలు చేస్తున్నారు, వివాదాలు రేపుతున్నారు. దేవుడు పరలోకంలో ఉండి చూస్తున్నాడు. ఆయన అకస్మాత్తుగా వచ్చేస్తాడు. దేవుణ్ణి ఎరుగని మనిషి ప్రస్తుతం ఊరుకోడు. ఏమేమో మాట్లాడతాడు, పోట్లాడతాడు. దేవునితో సరైన సంబంధ సహవాసములు లేని మనిషి చేసేదంతా ఆయన రాకడతో ముగిసిపోతుంది. అప్పుడు హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం అమలులోకి వస్తుంది. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ లోకం, ఈ విశ్వం దేవునిదే. ఆయనే సృష్టికర్త. కాని కొందరు దేవుడు లేనట్లే ప్రవర్తిస్తున్నారు. దేవుణ్ణి మహిమపరచటం లేదు. ఈ భూమి, దాని సర్వసంపూర్ణత ఆయనవే అని వీరు గుర్తించటం లేదు. దేవుని బిడ్డలు మాత్రమే దేవుని అధికారాన్ని గుర్తించగలరు. దేవుడు ఉన్నాడు గాని హృదయశుద్ధి లేని వారికి ఆయన కనపడడు. దేవుని ప్రభావము, దేవుని వ్యక్తిత్వము, ఆయన కృప ఎంతో గంభీరమైనవి. భూమి ఆకాశాలను నింపుతున్న ఆయన ఉనికిని వీరు గుర్తించటం లేదు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన సన్నిధిలో అంతా మౌనంగా ఉండవలసిందే. ప్రతి మోకాలు వంగవలసిందే. నిత్యుడైన దేవుడే కనపడాలి. ఆయన స్వరమే వినపడాలి. మిగతా స్వరాలు, శబ్దాలు ఆయన ప్రసన్నతలో మూగబోతాయి అంటున్నాడు ప్రవక్త. హబక్కూకు 2వ అధ్యాయం 6 నుండి 19వ వచనం వరకు ప్రవక్త అయ్యో మీకు శ్రమ అంటూ 5 సార్లు పలికాడు. చిట్టచివరి గద్దింపు విగ్రహారాధనను గురించి. బబులోను పతనానికి గల 5 కారణాలలో విగ్రహారాధన ఎంతో తీవ్రమైనది. విగ్రహమనేది ఒక వస్తువుగా మాత్రమే కాదు, అది ఒక మనస్తత్వమని పేర్కొనబడింది. దేవునికి చెందవలసిన భక్తి, విశ్వాస, ప్రేమలను మరి దేనికి ఇచ్చినా అది విగ్రహారాధన అనబడుతుంది. కల్దీయుల విగ్రహ ప్రతిమలు పలు విధాలు. తమ చేతి పనిని, తాము కల్పించుకున్న దానిని ఆరాధించటం దేవుణ్ణి అవమానపరిచినట్లే. ధనము, కీర్తి, శక్తి సామర్థ్యములు, చదువు, అందచందాలు, సుఖభోగాలు మొదలైనవన్నీ విగ్రహాలే. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారికి మానవత్వపు విలువలు తెలియవు. వస్తువులు దేవుడైతే అలాంటి వారికి మనుషులు వస్తువుల్లాగా కనిపిస్తారు. ఇదే విగ్రహారాధన మనస్తత్వం అంటే. క్రైస్తవ విశ్వాసులలో కూడా ఈ అదృశ్య విగ్రహాలు దోబూచులాడుతూ ఉంటాయి. పసికట్టండి, బయలుదేవత పూజారులు ఎంత ఆర్భాటం చేసినా
దేవత పలకలేదు, ఉలకలేదు. సత్య ఏక దేవుణ్ణి మాత్రమే పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి, ఆరాధించాలి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? బబులోను జాతి అంతా తాగుబోతుల గుంపైపోయింది. ప్రకటన 14:10 ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మద్యమును తాగుతారు. అది బబులోనుకు జాతీయ విపత్తు. బబులోను రాజ్యంలో తాగుబోతుతనాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు. బెల్షస్సరు 1000 మంది సామంతులను ఆహ్వానించి వారందరితో కలిసి తాగి మరీ మత్తిల్లినప్పుడు అతనికి గోడమీది రాత కనిపించింది. అప్పటికప్పుడే అతని రాజ్యం అంతరించిపోయింది. మాదక పదార్థాలు ఎక్కడ ఎక్కువ వాడుకలో ఉన్నాయో అది వేడుక కాదు, జాతీయ నాశనమే అని బబులోను చరిత్ర మనకు చెప్పకే చెబుతోంది. తాగుబోతులు అసభ్యంగా ప్రవర్తిస్తారు. వారికి మానావమానాలు తెలియవు. తాగుబోతులైన స్త్రీ పురుషులు ఎంతటి నీచానికైనా ఒడిగడతారు. దేవుని కుడిచేతిలోని పాత్ర అది ఉగ్రత పాత్ర. వారు ఏ కొలతతో ఇతరులకు కొలిచారో అదే కొలతతో వారికి కొలవబడుతుంది. లెబానోనుకు, పాలస్తీనాకు నీవు చేసిన కీడు నీ నెత్తిమీదికే వస్తుంది, జాగ్రత్త అని దేవుడు తన ప్రవక్త ద్వారా బబులోనును హెచ్చరిస్తున్నాడు. ఇది దేవుడు తీసుకున్న ప్రతీకార చర్య. దీన్ని ఎవరూ ఆపలేరు. బబులోను ఇతరుల చేత తాగించిన మద్యం ఇప్పుడు దేవుని ఉగ్రతామద్యమై వారి చేత తాగిస్తోంది. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనాల మధ్య ఒక నీతిమంతుడు కనిపిస్తున్నాడు. 4వ నీతిమంతుడు విశ్వాసమూలముగానే జీవిస్తాడు. నీతి, విశ్వాసం, జీవం అనే ఈ మూడిటి మధ్య ఉన్నది విశ్వాసమే. అన్యులు తమలో తాము అతిశయపడతారు గాని దేవునికి చెందిన నీతిమంతుడైతే విశ్వాసము వల్లనే జీవిస్తాడు. ఈ నీతిమంతుడు తన దేవుని యందే అతిశయపడతాడు. దేవుని బిడ్డలలో అతిశయము, అహంభావము, గర్వము ఏ కోశాన ఉండవు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడు అంటే మంచివాడు, మంచి మనసు గలవాడు. దేవుని బిడ్డగా తనకు తాను ఏ కీడు చేసుకోడు, ఇతరులకు మేలే చేస్తాడు, కీడు తలపెట్టడు. దేవుణ్ణి సర్వకాల సర్వావస్థల్లో మహిమపరుస్తాడు. తనకు, సమాజానికి, దేవునికి తన ప్రవర్తన ద్వారా సరైన సంబంధాలను నిర్వహించుకునేవాడే నీతిమంతుడు. విశ్వాసమంటే ఏమిటో తెలుసుకోవాలంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని అడగండి. విశ్వాసమనేది నిరీక్షించబడే వాటి నిజస్వరూపం. విశ్వాసం అదృశ్యమైన వాటిని దృశ్యమానం చేస్తుంది, వాటిని రుజువుపరుస్తుంది. తలంపులు కనపడవు, మనస్సు కనపడదు, దేవుడు అదృశ్యుడు. విశ్వాసం తలంపులను, మనస్సును క్రియారూపంలో కనపరుస్తుంది. కనపడని దేవుణ్ణి ఆత్మనేత్రాలకు కనపరిచేది విశ్వాసమే. అదృశ్యమైన వాటిని నిరీక్షిస్తాము, నిరీక్షించే వాటిని మనకు చూపేది విశ్వాసం. దేవునికి స్తోత్రం. పరలోక దర్శనాన్ని వాస్తవం చేసేది విశ్వాసం. నిరీక్షణను భవిష్యత్తులో నుండి వర్తమాన కాలానికి తెచ్చి చూపేది విశ్వాసం. ఈ విశ్వాసం మూలంగానే నీతిమంతుడు ఈ లోకంలో జీవించగలుగుతాడు. అదృశ్యుడైన దేవుణ్ణి తన విశ్వాసము ద్వారా చూచేవాడే నీతిమంతుడు. వెలిచూపును బట్టి జీవించేవాడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాడు. వెలిచూపు విశ్వాసానికి విరుద్ధం. సోదరీ సోదరులారా, హబక్కూకు తన కావలి గోపురంలో కనిపెట్టి ఉన్నందుకు ఎన్నో మార్మిక సత్యాలు బయలుపడ్డాయి. ప్రవక్త దర్శనం చూచాడు, దాన్ని పలక మీద తేటగా రాశాడు. కావలి గోపురమందు ప్రవక్తకు దేవోక్తి దర్శనం కలిగింది. ఇది దేవుని వాక్ప్రత్యక్షం. మన కావలి గోపురం ఎక్కడుందని అడుగుతారా? నీకు నాకు మన హృదయం, మన అంతరంగమే కావలి గోపురం. ప్రశాంత చిత్తంతో ప్రభువుతో ఏకాంతంగా కనిపెట్టాలి. దేవుని ప్రత్యక్షాన్ని ఆసక్తితో అపేక్షించాలి. ఆయన నీకేమి సెలవిస్తాడో
దానికి నీవేం చెబుతావో కనిపెట్టి చూడాలి. అదే నీ కావలి స్థలం, నీ గోపురం. భౌతిక నేత్రం వెలుగును ఎలా చూస్తుందో అలాగే మన హృదయం దేవుని ప్రత్యక్షాన్ని, సాక్షాత్కారాన్ని చూడగలుగుతుంది. దేవుని ఆలోచనలే దేవుని ప్రత్యక్షం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి మానవ హృదయంలోకి తేవడానికి యేసు వచ్చాడు. దేవునికి నీ హృదయాన్ని నివాస స్థలంగా చేయడానికి యేసు వచ్చాడు. ప్రియశ్రోత, యేసు నీ హృదయంలో ఉన్నాడనే చైతన్యం ఎడతెగకుండా నీలో ఉండాలి. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.